అన్న వార్ టూ ట్రైలర్ అయితే తెలిసినట్టుగానే మనకి ఇప్పుడు కూలీ వదిలిన తర్వాత వార్ టూ ట్రైలర్ అనేది మనకి చాలా జనరల్గా స్టార్టింగ్లో రిలీజ్ చేసినప్పుడు టీజర్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఎన్టీఆర్ని తక్కువ చూపించారు అని అన్నారన్న. తర్వాత మనకి ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్టీఆర్ని బాగా చూపించేసరికి మనకు బాగా హైప్ అనేది పెరిగింది. తర్వాత మన కూలీకి వార్ టూకి క్లాష్ అంటున్నారు, బాగా టికెట్స్ బాగా బుక్ అవుతున్నారు. ఒకటన్నా ఇప్పుడు హిందీ బెల్ట్ అనేది చాలా పెద్ద బెల్ట్. హిందీ వన్స్ మనకి ఇప్పుడు ఎన్టీఆర్ వాళ్ళు ఏదన్నా పాజిటివ్ జరిగి మూవీకి కనీసం నార్మల్ హిట్ టాక్ వచ్చినా సరే హిందీ బెల్ట్ అనేది మనం ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఎలా ఇప్పుడు జవాన్ పఠాన్ కానీ ఎట్లీతో తీసిన సినిమాలు 1000 కోట్లు ఎలా కొట్టారో దానికంటే ఎక్కువ కొట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్ వీ నీడ్ ఈజ్ ఒక చిన్న స్పార్క్ అన్న, అది వస్తే కనుక వార్ టూ అనేది వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఎన్టీఆర్ విలన్ రోల్ అన్నారు, తర్వాత ఇప్పుడు హీరో రోల్ అంటున్నారు. సో అయాన్ ముఖర్ లేదు విలన్ షేడ్స్ ఉన్నాయి అన్నారు. ఫస్ట్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు విలన్ రోల్ అన్నారు, తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసాక ఇద్దరు సమానంగా ఇద్దరు సోల్జర్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే స్టోరీ ఏంటనేది మన అయాన్ ముఖర్జీ రివీల్ చేయకుండా సస్పెన్స్గా ఉంచారు. ఇప్పుడు వైఆర్ఎఫ్కి ఏం డబ్బులు తక్కువ కాదు, అయినా సరే ప్రమోషన్స్ చేయట్లా. కూలీ ప్రమోషన్స్ చూడొచ్చు ఎంత బాగా జరుగుతున్నాయో, కానీ సినిమాలో ఏదో ఉండబట్టే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారని నా ఒపీనియన్ అన్న. సో మనం ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యేదాకా ఏం జరిగిద్ది అనేది చెప్పలేం. బట్ ఎనీవేస్ ఎన్టీఆర్ ఎలా క్రౌడ్ పుల్ చేస్తాడు, ఎన్టీఆర్ వల్ల టికెట్లు ఎలా తీరుతాయి అనేది మనం ఆల్రెడీ దేవరా చూసాం. దేవరాకి ఎంత నెగిటివిటీ జరిగింది, ఎంతమంది ఫ్యాన్స్ ఆ టైంలో నెగిటివ్ చేసినా సరే దేవరా 450+ గ్రాస్ పెట్టింది. కేవలం తెగిన ప్రతి టికెట్ ఎన్టీఆర్ వల్ల తెగింది. సో ఒక రీజనల్ స్టోరీ ఉన్న సినిమాకి అలా పుల్ చేశాడంటే, ఒక యాక్షన్ థ్రిల్లర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఒక స్టామినా ఏంటి, ఇప్పుడు మా ఎన్టీఆర్ చేసిన ఒక 6 ప్యాక్స్ ఏంటి, చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఇవన్నీ రేపు సినిమాకి చాలా హెల్ప్ అయ్యి సౌత్ బెల్ట్ ఎన్టీఆర్ అనేది ప్రతి టికెట్ సౌత్ బెల్ట్తో హృతిక్ రోషన్ అసలు జనరల్గా ఇక్కడ హృతిక్ రోషన్ సినిమా అంటే సో యాక్చువల్గా ఇద్దరు సౌత్లో ఒక సూపర్ స్టార్, నార్త్లో ఒక సూపర్ స్టార్, ఇద్దరు పెద్ద సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అనేది మనం ఆల్రెడీ చూసాం. రాజమౌళి ఎలా అయితే RRRలో బ్యాలెన్స్ చేశాడో అయాన్ ముఖర్జీ కూడా అలాగే బ్యాలెన్స్ చేశాడని మన ట్రైలర్ చూస్తే క్లియర్ కట్గా తెలుస్తుంది అన్న. సో ప్రాబ్లం ఏం లేదు, సినిమా మ్యాక్సిమం మనకి తగినట్టే ఎలాగైతే ఇప్పుడు దాకా ఎలా అయిపోయిందో అలాగే సినిమా డెలివరీ అవుతుందని మేము నమ్మకంతో ఉన్నాం. ఎనీ టైం టైగర్ నేషన్ అనేది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత భుజాల మీద మోసే బాధ్యత మాది. ఎనీ టైం ఎనీ రికార్డ్. ఇప్పుడు ఒక నాగవంశీ అనే ఒక వ్యక్తి కూలీ డబ్బుడు సినిమా తెలుగులో 50 కోట్లు కొంటే నాగవంశీ 80 కోట్లు పెట్టి కొన్నాడు ఓన్లీ తెలుగు. ఎందువల్ల ఏమీ లేకుండా ఎవరు సినిమా కొన్నారు. 80 కోట్లు ఫర్ ఏ డబ్బుడు ఫిలిం అనేది ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్. నాగవంశీ కూలీ కొన్నది నాగవంశీ కాదన్న. కూలీ 50 crores పెట్టి ఫస్ట్ నాగార్జున తీసుకున్నారు, కానీ తర్వాత వేరే బ్యాన్ రోల్ తీసుకున్నారు. సో 80 crores పెట్టి తీసుకున్నారంటే ఊరికే తీసుకోరు కదన్న. ఆల్రెడీ నాగవంశీ చెప్పేశాడు ఎంట్రీ అనేది సూపర్ ఉంటుంది, ఫుల్ లెంత్లో మా హీరో ఫుల్ లెంత్లో కనపడతారని చెప్పి. సో ఇప్పుడు జస్ట్ మనం ఆ ట్రైలర్ ఇలా ఉంటుందని చెప్పి ఏ అంచనాలు ఇవ్వలేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా రేపు సినిమా బాగుంటే మాత్రం కన్ఫామ్గా 1000 కోట్లు కొడుతున్నాను. అది అన్న ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు కూలీ అనేది సన్ పిక్చర్స్ అనేవాళ్ళు జనరల్గా ఒక తమిళ సినిమాకి జనరల్గా ఎప్పుడు ఇంత ప్రమోషన్స్ అనేది చేయరు. ఇప్పుడు చూస్తే మనకి ట్రైన్స్ మీద కానీ లేదంటే ట్రైన్స్ మీద కూలీ పోస్టర్స్ కానీ లేకపోతే ఈవెంట్స్ కానీ భారీ ఎత్తున జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా కూలీకి. ఎట్ ద సేమ్ టైం వైఆర్ఎఫ్ అనేది చిన్న బ్యానర్ కాదు, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ బ్యానర్. వాళ్ళు తీసిన సినిమాల సంగతి పక్కన పెడితే సో సంథింగ్ ఉంది. సో నిన్నటి దాకా వచ్చి కూడా ఏమీ చేయకుండా జస్ట్ ఒక యాడ్ మాత్రం ఇచ్చారు ఎన్టీఆర్ దిత్తికి. మొన్న ఒక చిన్న డ్యాన్స్ నెంబర్ రిలీజ్ చేశారు, అది కూడా ఒక 20 seconds మాత్రం ఉంది. దానివల్ల ఒక 10K+ బుకింగ్స్ మనకి రేజ్ అయినాయి చిన్న ప్రోమో వల్ల. సో కంటెంట్ బాగుండేదాకా మనం హైప్ ఇవ్వకుండా ఇలాగే వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మన టాలీవుడ్లో కానీ మన సౌత్ వైపు కానీ ఒక హిందీ సినిమా అంటే ముందు నుంచే అదే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా నాగార్జున కూడా వస్తున్నాడు, మేము ఆయనకే సపోర్ట్ చేస్తాం. మరి ఇదే కరెక్టే. ఇప్పుడు మన కుబేరా సినిమాకి ఇదే హైప్ లేదు, ఎందుకని అదే నాగార్జున కుబేరాలో యాక్ట్ చేశాడు. కుబేరా సినిమాకి ఇదే హైప్ లేదు. సో ఇది జనరల్గా మనకు తెలిసిందే, 2 వర్గాలుగా విడిపోయి నెగిటివ్ చేస్తున్నారని చెప్పి. సో అది ఎంతవరకు నిజమో మనకి తెలీదు. ఎనీవేస్ నాగార్జున బాబాయ్ అబ్బాయి బాండింగ్ కరెక్టే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మేము ఎన్టీఆర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వార్ టూకి ఎక్కువ యాజ్ ఏ ఫ్యాన్గా తెలుగులో ఏదన్నా తీసుకోండి, సీడెడ్ తీసుకోండి లేకపోతే నైజాం తీసుకోండి. కూలీ అనేది జస్ట్ ఒక 5 స్టార్లు పెట్టారు అని చెప్పి ఇక్కడ సౌత్లో ఇంత హైప్ ఇస్తున్నారు తప్ప వార్ టూకి ఉన్న వన్ అండ్ ఓన్లీ హైప్ ఏంటంటే ఎన్టీఆర్ వల్ల మాత్రమే సౌత్లో ఇంత హైప్ ఉంది. ప్రతి ఒక్క టికెట్ ఎన్టీఆర్ పేరు మీదే తిరిగింది. బాబాయ్ అబ్బాయి ఇద్దరు హిట్ కొడతారు అనుకోవచ్చు. ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అన్న బాబాయ్ అబ్బాయి, ఎందుకంటే
ఆల్రెడీ థియేటర్స్ కూడా చాలా వరకు మ్యాక్స్ సమానంగానే ఇచ్చారు. మొన్న ఐమాక్స్కి ఓన్లీ పీవీఆర్ వాళ్ళు ఓన్లీ వార్ 2కి ఇచ్చారు. ఇప్పుడు పీవీఆర్ వాళ్ళు కూలీని కూడా రిలీజ్ చేస్తున్నారు. అమెరికాన్ ఇన్వాల్వ్ అయ్యాడు. సో మ్యాక్స్ ఇద్దరు హిట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్న. జనరల్గా తెలిసిందే, ఏది కొద్దిగా లో టాక్ వచ్చినా సరే ఇంకో సినిమా అనేది అందుకుంటుంది. సో కూలీ ట్రైలర్ కట్ బాగాలేదు అని చెప్పి అంటున్నారు, కానీ లోకేష్ కనగరాజ్ జనరల్గా అలా చేయడం, అది కావాలని రిలీజ్ చేసిన ట్రైలర్ కట్టే. సో రెండు సినిమాలు మనం ఏం జరిగిద్ది అనేది చెప్పలేం. సో రెండు కంటెంట్ రివీల్ చేయకుండా జాగ్రత్తగా ఎక్కువ హైప్ ఇవ్వకుండా లోకీలో పెట్టేసి ఇస్తున్నారు. సో ఏం జరిగిద్ది అనేది ఆగస్ట్ 14 చూడాలి.